నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ భారీ షాక్ ఇచ్చింది. వీరిద్దరి పేర్లను ఈడీ తన ఛార్జ్ షీట్లో పేర్కొంది. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ ఆస్తుల జప్తునకు నోటీసులు ఇచ్చిన ఈడీ తాజాగా సోనియా, రాహుల్ పేర్లను ఛార్జ్ షీట్లో పొందుపరిచింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ నమోదు చేసిన ఛార్జ్ షీట్పై ఈ నెల 25వ తేదీన రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. కాగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కేసులో 661 కోట్ల విలువైన ఆస్తుల్ని స్వాధీనం చేసుకునేందుకు ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఏజేఎల్ యంగ్ ఇండియన్ పై మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఈ చర్యలకు ఉపక్రమించింది. ఏజేఎల్ నేషనల్ హెరాల్డ్ న్యూస్ ప్లాట్ఫామ్కు ప్రచురణకర్తగా యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్కు వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ యంగ్ ఇండియన్లో 38% వాటాలతో అధిక వాటాదారులుగా ఉన్నారు. ఈడీ తన దర్యాప్తులో యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఉద్దేశపూర్వకంగా ప్రయోజనం చేకూర్చేదిగా పనిచేసిందని ఆరోపించింది. సంస్థ విలువను గణనీయంగా తక్కువగా అంచనా వేసి 2000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఏజేఎల్ సేకరించిందని ఈడీ గుర్తించింది. 18 కోట్ల వరకు బోగస్ దానాలు, 38 కోట్ల వరకు బోగస్ అడ్వాన్స్, అద్దె, 29 కోట్ల వరకు బోగస్ ప్రకటనల రూపంలో అక్రమంగా రాబడిని సంపాదించుకునేందుకు యంగ్ ఇండియన్ ప్రయత్నించిందని ఈడీ చెబుతోంది. ఈ క్రమంలోనే 661 కోట్ల ఏజేఎల్ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఈడీ నోటీసులు ఇచ్చింది.